టైటిల్ తెస్తానని ఎనిమిగా హౌస్లోకి వెళ్ళి రెండో వీక్లోనే బయటకు వచ్చారు. మీ ఆట మీద మీ కామెంట్ ఏంటి? ఆ 3 వారాలు ఉంచుకున్నప్పుడు యూ పేయింగ్ మనీ మ్యాన్, యూస్ మీ. మంచి కంటెంట్ ఇస్తున్నా కదా, అవును. అది యూస్ చేసుకోకపోతే. బిగ్ బాస్ చరిత్రకు సంబంధించి ఆడియన్స్ బయటికి పంపించిన వాళ్ళే కానీ హౌస్ మేట్స్ బయటికి పంపించిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాలేదు, వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళారు. అలాగే శేఖర్ భాష కూడా తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడా వైల్డ్ కార్డ్గా? లక్కీగా చీఫ్ అయిన యష్మి హౌస్లో గేమ్ ఆడుతోందా, గొడవలు పెడుతోందా? టాస్క్ బిగ్ బాస్ ఇవ్వకపోయినా కూడా ఈవిడే ఒకటి సృష్టించేసుకొని హౌస్లో సోనియా, యష్మి, పృథ్వీ వీళ్ళు అనుకోకుండా మాటలు జారుతున్నారా, కావాలనే రెచ్చగొట్టాలని అలా చేస్తున్నారా? సోనియా కొంతమంది గురించి కొంతమంది దగ్గర నెగిటివ్ అనేది ఒకటి పాయింట్స్ అయితే తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఎక్కువ సందర్భాలు కనిపించింది. నిజమే అంటారు అది? సో ఇలాంటి వాటికన్నిటికి కూడాను నువ్వు ఇలాంటి లాజిక్లు పెడితే పిచ్చి ఫ్రూట్ అనుకో. టాప్ 5 ఎవరు అవుతారు, ఎవరైతే బాగుంటుంది? ఇప్పుడు హౌస్లో చూసుకున్నట్లయితే మన నిఖిల్ కావచ్చు, పృథ్వీ కావచ్చు, అభయ్ కావచ్చు, యష్మి వీళ్ళ నలుగురు కూడా సోనియా గుప్పెట్లో ఉన్నారు అనేది నిజమా కాదా? అంత గుప్పెట్లోకి వెళ్ళేంత లేదు, కానీ ఒక షెల్ అయితే అందరూ ఉన్నారు. వాళ్ళకి మరి అక్కడ ఏ కంఫర్ట్ దొరుకుతుందో మనకి అర్థం కావట్లా. అదే నిఖిల్ని అదైతే ఖచ్చితంగా బయట నుంచి చూసే వాళ్ళకి, అంటే ఆడియన్స్ కాదు, హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంట్రా బాబు, ఏట్రా మాకు ఏటిది అన్నట్టుంది ఖచ్చితంగా. అంటే నిఖిల్ని మన చీఫ్ చేసినప్పుడు కూడా ఆయన టీంలోకి వెళ్తూ ఆవిడ ఒక మాట కూడా అంది, నేను గైడ్ చేస్తాను, మన చీఫ్ని నేను గైడ్ చేస్తాను కాబట్టి నేను ఆయన గ్రూప్లోనే ఉంటాను అంది. అది గైడా మిస్ గైడా? గ్లైడ్ చేస్తుంది, అది ఎగరేస్తుంది తర్వాత. మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా లేదంటారా? ఇప్పుడు శేఖర్ భాషకి నిజంగానే బిగ్ బాస్ హౌస్లో ఉండే అర్హత ఉందా లేదా? ఏమో మరి. అంటే నేను అనుకునేది ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో అందరూ కొట్టుకుని తెచ్చేవాళ్ళే కాకుండా, కుట్రలు పన్నేవాళ్ళే కాకుండా, నాలాంటి వాడు కూడా ఒకటి ఉంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. లేదు, బిగ్ బాస్ హౌస్ని వీడు జబర్దస్త్లా తయారు చేస్తున్నాడు కాబట్టి ఉండడానికి వీల్లేదు అనే వాదన ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళకి నేను ఖచ్చితంగా తగను. బట్ నేను జోకులు ఏదో ప్రిపేర్ చేసుకుని రాలేదు, సిచ్యువేషన్ తగ్గట్టుగా అక్కడ ఏదొస్తే అది అప్పటికప్పుడే అంతే తప్ప నేను ఏదో ముందుగానే ప్రిపేర్ చేసుకుంది ఏమీ లేదు అక్కడ. దీనివల్ల నేను 2-3 సార్లు ఇద్దరు గొడవలు కూడా, ఇద్దరు చాలా సీరియస్గా ఉన్నప్పుడు నేను మధ్యలో ఏదో అన్నా, నాకు గుర్తురాట్లేదు అని చెప్పి ఇటొకరు వెళ్ళిపోయారు. నాగమణికంటే అయి ఉంటాడు. అదే మీకు చెప్పారు కదా, మీరు జోక్ ఇస్తే లైట్ చేసి ఎలా ఉండాలి కానీ ట్రిగర్ చేసి ఎలా ఉండకూడదు అని. అవును, నాగమణికంటే అయి ఉంటాడు అయితే. ఏమో మరి, మొత్తానికి అలా జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఏదేమైనా అన్ని రకాల మనుషులు ఉంటేనే, ఇప్పుడు మన భారతదేశంలో రకరకాల మతాలు, రకరకాల ప్రాంతాలు, భిన్నత్వంలో ఏకత్వం, హిమాలయాలు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే మనుషుల్లో కూడా తలబాగా కట్టుకునే వాళ్ళు ఉన్నారు, ముసుగేసుకునే వాళ్ళు ఉన్నారు, గుండు కొట్టుకొని పిలకబెట్టుకునే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సో ఇదే కదా అందం. అంతా ఒకటే రకంగా ఉంటే ఏం బాగుంటుంది? నాలాంటి వాడు కూడా ఒకడు ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఒకటి కాదు, అసలు మీరే ఉంటే బాగుంటుంది అని ఇప్పటికీ అనిపిస్తుంది. మరి టూ మచ్ కానీ లేదు సార్, ఇది అయితే నిజము. ఆ కోణంలో నాకు అర్హత ఉందేమో అని ఒక ఆశ. ఖచ్చితంగా ఉందని మేము భావిస్తున్నాం. మీరేమనుకుంటున్నారా మీ ఆట గురించి అని? నేను అదే అనుకున్నాను, కానీ నాకు ఇంకా టెస్టింగ్ వాటర్స్లోనే ఉన్నాను. ఇలా కాదేమో, బిగ్ బాస్లో ఇలా ఉండకూడదేమో, అందుకని వాళ్ళకి ఫుటేజ్ ఇవ్వట్లేదేమో, అందుకని నా జోకులు బయటకు చూపించట్లేదేమో. చూపించారు, చాలా తక్కువ చూపించారు. 4-5 సార్లు కొట్టుకొని తిట్టుకొని చేసి గట్టి అరుచుకుంటే చూపిస్తారేమో అనేది ఒక అప్పుడప్పుడు ఇట్ విల్ హిట్ మై బ్రెయిన్ ఆల్సో. కానీ నాకు కావాలని రాదు, వచ్చినప్పుడు ఆగదు, అంతే. ఆపలేము. హౌస్లో బ్రెయిన్తో ఎవరు ఆడుతున్నారు, హార్ట్తో ఎవరు ఆడుతున్నారు? విష్ణుప్రియ హార్ట్తో ఆడుతుంది, సీత కూడా హార్ట్తోనే ఆడుతుంది. హార్ట్ బ్రెయిన్తో కూడా ఆడుతుంది సీత. బ్రెయిన్తో అంటే మీరు అన్నట్టు ఆ బ్రెయిన్ కాదు, ఫిజికల్ స్ట్రెంత్ కూడా, ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ చాలా షార్ప్ కూడా, తక్కువని క్యాచ్ చేస్తుంది.
మీరు అనేది బ్రెయిన్తో అంటే కన్నింగ్గా అట్లానే స్ట్రాటజీస్ కావచ్చు, గ్రూప్ గేమ్స్ కావచ్చు. యశ్వి అండ్ ప్రేరణ టు సమ్ ఎక్స్టెంట్ అండర్ యశ్వీస్ ఇన్ఫ్లుయెన్స్ అనిపిస్తుంది. అండ్ ఇక కోర్స్ మణికంఠ అండ్ నిఖిల్ ఏమన్నా వాడుతున్నాడో లేదో నాకు అంతా వాళ్ళ డీటెయిలింగ్. నిఖిల్ నాకు ఫేర్గానే అనిపిస్తాడు, మంచిగానే అనిపిస్తాడు నిఖిల్ ఎప్పుడు కూడా. ఇన్ఫ్యాక్ట్ నేను చూసిన ఎప్పుడు నిఖిల్ మంచిగానే అన్నాడు. పాప సోనియా అనవసరంగా మనోని కాటేస్తుంది అనిపిస్తుంది తప్ప